న్యూస్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మనకృష్ణ మాదిగా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు. కరాఖండిగా వర్గీకరణ కనుకల ఉద్యమంలోనే పాల్గొంటాడు. కరాఖండిగా వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళతో గొడవలు పడతాడు. ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి కరాఖండిగా ఓకే విషయం కరాఖండిగా నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను. కరాఖండిగా వర్గీకరణ కానీ వాళ్ళకు ప్రాధాన్యత అదంటే పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జయపార్త్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు. అతను కూడా మాలే. అతను మాలతోనే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. అని ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు. జయపార్త్లో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీ వచ్చి ధర్నాలు చేసిండు. వర్గీకరణ వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా ఒక సోదరుడు కూడా నాగర్కర్నూలు నుండి వచ్చి ఒక 100 మంది మాలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనవాదులుగా తయారయ్యారు. అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు చూడు. మేమే విప్లవకారులకు ప్రధాన సహానుభూతి పరులం, అసలు విప్లవకారులకు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులు ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనవాదులు వాళ్ళు. మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనవాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే. వాళ్ళు మనవాదులుగా తయారైంది అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కాదు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానతలు తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరైనా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలను లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లకు ఎదిగిన, మేధావులు అన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనవాదులే. మాల నుండి వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తొలగాలనుకునేటోళ్ళు కాదు, మనవాదం. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ను వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది. నిజమే కదా, 1000 సంవత్సరాలుగా మనమే వాళ్ళని అణచేసాం కదా, 1000 సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాం కదా. అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలనే పోరాటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించకపోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్లు సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయినరు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనవాదులుగా తయారయ్యారు. మరి మనవాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనవాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలల్లోనే మనవాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనవాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలల్లోనే మనవాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలుపుకెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. సామాన్య మాలలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళ నా సోదరులే. కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఈ నేపథ్యం ఒక అంశంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. రెండో విషయం భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ ఒక తెలుగు నేలనే కాదు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ పార్టీలు ఇటా ఆటా అనే విషయంలో తేల్చుకునే కాడ మల్లగుల్లాలు పడే కాడికి మాత్రం వచ్చేసింది. అనుసరించే వాళ్ళు అనుసరిస్తుండ్రు, అనుసరించని వాళ్ళు అనుసరించకపోతుండ్రు. కానీ
ఎటో ఉండక తప్పదనే కాడికి మాత్రం నింటబడుతున్నాయి. అంతిమంగా అందరూ వర్గీకరణకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే వైపే ముందుకు రావాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నది. పూనా ఒడంబడిక తర్వాత భారతదేశంలో రిజర్వేషన్ల అంశం మీద బాగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది వర్గీకరణ అంశం మీదనే. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం చిన్నగా మొదలైన ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలను మాత్రమే ప్రభావితం చేసిన మొదటి దశలో దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇవాళ వర్గీకరణ అంశం మీద ఎటు